మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనవరి మాసం విశేషంగా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్త సంవత్సరం మొదటి నెల ఏమైనా తీపి గుర్తులు ఉంటాయా? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనస్సు రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల ప్రారంభంలోనే 4 గ్రహాలు, చంద్రుడు కూడా వచ్చి కలుస్తే 5 గ్రహాలు, పంచగ్రహ చతుర్గ్రహ కూటములు లగ్న ధనస్థానాల్లో తిరుగుతున్నాయి. అర్ధాష్టమ శని ఉందనే ఒక ఆలోచన ఉంది వీరికి. అదేవిధంగా 9వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో వక్రించినటువంటి గురువు, 3లో పరాక్రమ స్థానంలో రాహు ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, మనకేమి విషయాన్ని చెప్తున్నాయి, ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనేపటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా ఏంటంటే లగ్నంలో ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉన్నాయో అది కూడా ధనస్సు యొక్క రాశిలో ఉండడం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో, అదేవిధంగా ఇక్కడ శుక్రుడు లాభాధిపతి అంటే ఏంటి, కొంచెం స్త్రీల మూలకంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. సహజంగానే ధనస్సు వారికి ఏంటంటే ఎంత గైడింగ్ నేచరు, ఎంత ఉదార స్వభావం, పక్కవాడికి మంచి చేయాలనేటువంటి కంప్లీట్ పాజిటివ్ ఉన్నా కూడా వీళ్ళకి స్త్రీ మూలకంగా ఇబ్బంది ఉంటుంది. ధనస్సు లగ్నం వారికి పర్టికులర్గా రాశి కంటే కూడా. కాబట్టి అందుకే నేను నా రీసెర్చ్ కూడా ఆ రాశితోనే స్టార్ట్ అయింది, ఆ లగ్నంతోనే స్టార్ట్ అయింది. కాబట్టి పర్ఫెక్ట్గా నాకు ఆస్ట్రాలజీ పనిచేస్తుందని కూడా అక్కడే అర్థమైంది నాకు. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్గా చెప్పగలను. ధనస్సు లగ్నంలో పుట్టారు, వృషభ రాశిలో లేదా తులారాశిలో గ్రహాలు ఉన్నాయి. ఆ దశ వచ్చిందంటే వాడికి వివాహ జీవితంతో డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, ముఖ్యంగా శుక్రదశ కనుక వస్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వీరికి కొంచెం బాధ్యతలు పెరగడం, శిష్యులు ఎవరైనా టీచింగ్ లైన్లో ఉండేటువంటి వారికి శిష్యుల యొక్క ఇది పెరగడం, ఆధ్యాత్మికంగా చక్కటి లైన్లోకి వెళ్ళడం అనేటువంటిది జరగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరికి అర్ధాష్టమ శని ఉంది కదా, ఈ అర్ధాష్టమ శనిలో అసలు మనం ఏం జాగ్రత్త తెలుసుకుంటే చాలు. భయపడడం కాదు, ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవడం కావాలి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా అర్ధాష్టమ శని నడిచేటప్పుడు విద్యార్థి దశలో ఉండేవాళ్ళు కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంటుంది. వేరే వర్క్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, శ్రమపూర్వకంగా వెళ్తూ ఉంటుంది. మరి ఇంకొంచెం యుక్త వయసులో ఉండేటువంటి వారికి చెయ్యని తప్పుకు నింద, ఇంకొంచెం యుక్త వయసు నుంచి ఇంకొంచెం కౌమార దశ లేకపోతే ఒక మధ్యవర్తిగా ఉండేటువంటి వారికి ఏంటంటే కొంచెం వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ కాస్త చూసుకొని చేయాలి, బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్. మరి ఈ 4 గ్రహాలు 2వ స్థానంలోకి వెళ్తాయి. నెక్స్ట్ ఎప్పుడైతే 2వ స్థానం ధనస్థానంలోకి వెళ్తాయో 13, 14 తేదీల నుంచి గతంతో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ 13, 14 తర్వాత గతంలో అంటే నెలంతా కలిపితే 20,000 వచ్చే వ్యక్తికి 10,000, 20,000 అడిషనల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తాను, 20,000 అని కదా, 20 లక్షలు వచ్చే వ్యక్తికి 30 లక్షలు రావచ్చు, 40 లక్షలు రావచ్చు. 30 కోట్లు వచ్చే వ్యక్తికి 300 కోట్లు వచ్చే వ్యక్తికి ఇంకా పెరగవచ్చు, చెప్పలేము మనం. అంటే ధనస్థానంలో గ్రహాలు ఉన్నందుకు. అయితే ఈ ధనస్థానంలో గ్రహాలు ఉన్నందుకు ధనయోగం ఎలా ఇస్తుందో కుటుంబ స్థానం కూడా అవుతుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత ఘర్షణ కూడా ఉంటుంది, ఎవరికైనా మనీ ఇవ్వడం వల్ల కొంత ఘర్షణ కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైతే 3వ స్థానంలో సిబ్లింగ్ హౌస్ అండ్ పరాక్రమ స్థానంలో రాహు ఉన్నాడో, పరాక్రమం ఏదైతే మనిషి ధైర్యం చేస్తాడో ఆ ధైర్యానికి తగ్గట్టుగా వీళ్ళకి ఫలితం కూడా ఉంటుంది. ఓకే, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఎందుకంటే రాహు యొక్క ఎనర్జీస్తో శని ఉన్నాడు కాబట్టి అవి కొంతవరకు ఆలస్యం అవుతూ ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అలాగే సిబ్లింగ్ వరుస వాళ్ళని విదేశాలకు పంపించాలి, లేదా సిబ్లింగ్ హెల్ప్తో విదేశాలకు వెళ్ళాలి. ఒక్కోసారి తమ్ముడో అన్న విదేశాల్లో ఉంటాడు, అలాంటప్పుడు వారి ద్వారా వెళ్ళాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పొచ్చు ఇక్కడ మనం. అయితే ఈ 7వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, గురువు వక్రించున్నాడు. ఈ వక్రించున్నప్పుడు ఏంటంటే అది మనం కర్కాటకం నుంచి వక్రించుకుంటూ వచ్చినటువంటి గురువు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వివాహ విషయంలో కొంచెం అవతల వాళ్ళు తొందర పెట్టడం కానివ్వండి, ఇవి ఈ స్ట్రెస్లు కొంచెం ఉంటాయి. ఎందుకంటే లగ్నంలోనేమో కుజుడు సంచరిస్తున్నాడు ఫస్ట్ 15 డేస్, దాని మీద శని దృష్టి ఉంది, మళ్ళీ 7వ గురువు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు అంటే వివాహము, పార్ట్నర్షిప్స్, సామాజిక సంబంధించిన విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు వీళ్ళకనే కాదు, మీరు సొసైటీలో చూస్తే కనుక డిసెంబర్ నుంచి ఇది ప్రారంభమైపోయింది, అలాంటి ఏం మాట్లాడినా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి.
అయితే పుణ్యక్షేత్రాలకు ఖచ్చితంగా ఏదైనా గణపతి ఆలయం కానీ సూర్య ఆలయాలకు కానీ వెళ్ళడం మంచిది. మొదటి 17 రోజులు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా టెక్నికల్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాలు, మరియు అదేవిధంగా గమనించినట్లయితే కొంత బిజినెస్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ వీళ్ళ యొక్క సంతానం కూడా వీళ్ళతో పాటు కలిసి ఏదైనా బిజినెస్ లైన్లోకి వెళ్ళేటువంటి యోగం ఉంటుంది. సో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా మనం బిజినెస్ ఇంప్రూవ్ చేయాలని ఆఫ్టర్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం, అంటే ఫస్ట్ 15 days కాకుండా సెకండ్ 15 days నుంచి దాని యొక్క ప్రభావం అనేటువంటిది పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే 6వ స్థానంలో గ్రహం ఏమీ లేదు, కానీ కొంతమంది చూడండి కొన్ని అంటే కొంత పార్ట్నర్స్ వల్ల సంకరించేవి కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదో ఉండే ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి రావడం, అటువంటివి కొంచెం చూసుకోవాలి. అది లవర్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారి నుంచి వచ్చేవి కొంచెం ఉంటాయి అన్నమాట. అది కొంచెం చూసుకోవాలి. సెలబ్రిటీ రేంజ్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? సినిమా వాళ్ళకి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, కొత్త అవకాశాలు బాగా వస్తాయండి సినిమా ఫీల్డ్ వాళ్ళకి. ఎందుకంటే 3వ స్థానంలో రాహు ఉన్నాడు, పంచమాధిపతి లగ్నంలోకి వచ్చాడుగా. సో క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, సెలబ్రిటీస్కి కొత్త అవకాశాలు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళకి ఉండే అవకాశాలు మరింత బాగా అనుకూలంగా ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. వీరు చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరం మనం ఏ పని అనుకున్నా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్ళాలి, కార్యసిద్ధి కలగాలని కోరుకుంటారు. దానికోసం ఏదన్నా రెమెడీ చెప్పండి. ఒకటేనండి, కొత్త సంవత్సరంలో కార్యసిద్ధి కలగాలి అని చెప్పి అవ్వాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు వీళ్ళు శని బుధ లేదా శని బుధ గురు 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాటి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసుకుని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక 3 ప్రదక్షిణాలు కానీ చేస్తూ, అర్ధాష్టమి శని కూడా నడుస్తుంది కాబట్టి వీలైనంత మటుకు ఇంట్లో చండీ లేదా కాలభైరవ అష్టకాన్ని ఎక్కువగా ప్లే చేస్తూ ఉండాలి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు? వీళ్ళు ఎక్కువ చండీ పారాయణం చేసుకోవడం, తల్లిగారు, ఎందుకంటే అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి తల్లిగారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడము, బెల్లము గోవులకు తినిపించడము, తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం దానంగా ఇవ్వడము, ఆయిల్ దానంగా ఇవ్వడం, ఇవి ముఖ్యంగా చేసుకోవాలి. గురుగారు, ఈ ఓవరాల్ 2026లో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా? యాక్చువల్గా 2025 నవంబర్ ఎండింగ్, డిసెంబర్ నుంచే ప్రారంభం అయిందండి గ్రహస్థితి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా. HIV అనేది పెరిగిపోద్ది, బాగా విపరీతంగా పెరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద, ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది. సడన్గా గాలివాన ఎక్కువ అవ్వడం, కొన్ని మత కల్లోహాలు ఏర్పడడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం, సినిమా మూలంగా కేసులు ఏర్పడడం. ఇప్పుడు మనకి ఈ అఖండ కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అఖండ మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం, గొడవలు ఏర్పడడం, కొన్ని ఆటంకాలు ఏర్పడడం, ఇట్లాంటివి జరగనున్నాయి. అంటే ఏం లేదు, ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం, అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారని కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం, అట్లాంటివి కూడా ఉంటుంటాయి. అది పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్, అంటే మనం ఏ తప్పు చేయకపోయినా, ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా, అక్కడ వక్రించిన గురువు కదా, కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ 2 గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం, తద్వారా అనవసరమైన ఘర్షణలు, అనవసరమైన గాసిప్స్, అనవసరమైనవి. అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు కానివ్వండి, ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి, సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు, కొంచెం మంచుకొండల ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సామాన్య మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే చండీ పారాయణం, గోసేవ చేయడం,
వీలైనంత మటుకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు, అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓవరాల్గా ఈ జనవరి మాసం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.